This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి ఫస్ట్ వచ్చి జనరేటింగ్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్. మనం ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చి outside AWS, తర్వాత generate SSL certificates using AWS ACM certificate manager, importing SSL certs into ACM అంటే థర్డ్ పార్టీ ఎక్స్టర్నల్ ఇంటూ ACM అని మాట్లాడాలా. తర్వాత ఫోర్త్ వచ్చి ఓకే, సో మీకు ఎన్క్రిప్షన్ మెథడ్స్, అండ్ ఫిఫ్త్ వచ్చి హౌ SSL certs వర్క్స్. సో కాబట్టి ఈరోజు సెషన్ మనం ఈ 5 మనం డిస్కస్ చేయాలండి. బై ద వే నౌ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే మీరు ఏ కంపెనీకి పోయినా కంపల్సరీ ఆ కంపెనీ ఆబ్వియస్ గా వెబ్సైట్స్ అనేది సర్వ్ చేస్తుంది, మీకు అప్లికేషన్స్ అనేది సర్వ్ చేస్తుంది. సో ఎప్పుడైతే అది మనకి ఇంటర్నెట్ కి హిట్ అవుతుందో, ఇంటర్నెట్ ని హిట్ అయిందంటే కంపల్సరీగా మీకు ఎన్క్రిప్షన్ అనేది ఉండాలన్నమాట. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ వాడతాం. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ లేకుండా ఎటువంటి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మనం చేయకూడదు. కాబట్టి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అనేది మీకు ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉంటుంది, మీకు మేనేజ్ చేశారా అని చెప్పి. సో అయితే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ రెండు విధాలుగా చేయొచ్చు మనం. ఒకటి వచ్చి మీకు ఫస్ట్ మీకు డిఎన్ఎస్ ఉండాలండి మీకు. అందుకే మనం ఏం చేసాము, మీరు చూసినట్లయితే రూట్ 53ని మనం క్రియేట్ చేసాం, అవునా. నేనేం చేశాను, ఒక డిఎన్ఎస్ కూడా ముందే క్రియేట్ చేసి పెట్టాను. ఇక్కడికి వస్తే హోస్టెడ్ జోన్స్ కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి AWS B49.xyz అని చెప్పి నేను ఆల్రెడీ మీకు క్రియేట్ చేసి పెట్టాను. సో కాబట్టి దీంట్లో ఒక టెస్ట్ రికార్డ్ కూడా ఒకటి క్రియేట్ చేసాము. మీరు చూసినట్లయితే ఇది ఆ టెక్స్ట్ రికార్డ్ అనమాట. నా డిఎన్ఎస్ కి వచ్చేసరికి దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ అండి. మోస్ట్ ప్రాబుల్లీ నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి 0 వచ్చి రికార్డ్స్ అన్నా. సో ఎందుకంటే there are different types of DNS records అండి. స్టార్టింగ్ ఫ్రమ్ మోస్ట్లీ వెల్ నోన్ వచ్చి మీకు, మీరు చూసినట్లయితే వెల్ నోన్ వచ్చి మీకు ఏ ఆర్ హోస్ట్ రికార్డ్ అంటాం మనం. మీకు ఏ రికార్డ్ కానీ లేకపోతే హోస్ట్ రికార్డ్ కానీ అంటాం. ఇదేం చేస్తుందంటే నేమ్ టు ఐపీ అడ్రస్ రిజాల్వ్ చేస్తుంది మీకు యాక్చువల్గా. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మీరు చూసినట్లయితే సర్వర్ 01 ఇట్లా ఇచ్చాం అనుకోండి. నేను ఏం చేస్తాను, మీకు పవర్ షెల్కి వచ్చి నేనేం చేస్తాను, NS లుక్అప్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. అంటే నేను పేరు ఇచ్చాను, ఇది పేరు ఇచ్చాను. పేరు ఇచ్చినప్పుడు యాక్చువల్గా నాకు ఇది ఇలా వచ్చింది. ఏంటి ఎలా వచ్చింది అంటే బేసిక్గా బ్యాక్లో ఏం జరిగితే చెప్తాను చూడండి. నేను ఇక్కడ IP config/all అన్నప్పుడు మీరు చూస్తే నా లోకల్ సిస్టమ్ యొక్క DNS సర్వర్స్ 88888844 అని ఇచ్చినాను, విచ్ ఆర్ గూగుల్ DNS సర్వర్స్. నేను NS లుక్అప్ అని వచ్చినప్పుడు నా సిస్టమ్ వెళ్ళి గూగుల్ DNS ని బాబు ఇదిగో ఈ సర్వర్ యొక్క IP కావాలని అడుగుతుంది. గూగుల్ DNS కి ఏంటంటే గోడాడీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, గోడాడీకి వెళ్తుంది. గోడాడీలో మనం నేమ్ సర్వర్స్ కాన్ఫిగర్ చేసాం కాబట్టి అది మీ రూట్ 53కి పంపిస్తుంది. అక్కడి నుంచి IP అడ్రస్ తీసుకొస్తుంది. ఇదంతా కొంచెం ఫాస్ట్ గా జరుగుతుంది కూడా మీకు. సో ఒకవేళ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇంకోటి ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నెక్స్ట్ అని చెప్పి డిఫైన్ ఎ సింపుల్ రికార్డ్ అని చెప్పి మనం సర్వర్
02 అని చెప్పి ఇక్కడికి వచ్చి ఐపీ అడ్రస్ అని చెప్పి నేను ఏం చేస్తాను 192.168.1.100 అంటాను. ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చి టీటీఎల్ అంటాం, ద అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్ సెకండ్స్ డిఎన్ఎస్ ఆల్వాస్ వెబ్ క్యాష్ అనమాట. అంటే ఎంతసేపు క్యాష్ అవుద్ది చేసుకోవాలి అంటే, మనం తక్కువ ఇచ్చామంటే ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతుంది అనమాట, ఎక్కువ ఇస్తే ఎక్కువసేపు ఉంటుంది. డిఫైన్ అని చెప్పి అంటే క్యాష్ చేసుకుంటుంది అనమాట, మళ్ళీ మళ్ళీ క్వీరీస్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా. బట్ మీరు ఫ్రీక్వెంట్ గా ఐపీఎల్ చేంజ్ అవుతున్నాయి అనుకోండి, మీకు అప్పుడు ఏం చేయాలంటే తక్కువ టైం ఇస్తాం. సో మీకు వెంటనే రాకపోవచ్చు యాక్చువల్ గా. ఇప్పుడు వచ్చి నేను ఏం చేస్తాను, మీకు సర్వర్ 02 అన్నాం అనుకోండి, తొందరగానే రావాలి, బట్ ఇచ్చామనుకోండి వచ్చింది చూడండి. ఎందుకంటే మీకు మనం రూట్ 53 క్రియేట్ చేసిన వెంటనే రాదు, ఇప్పుడు ఏంటంటే అంతా కూడా సింక్రనైజ్ అయిపోయింది కాబట్టి వచ్చింది అనమాట. సో కాబట్టి ఇలా పేరు ఇచ్చినప్పుడు మీకు ఐపీ అడ్రస్ రిజాల్వ్ అయితే విచ్ ఈస్ బేసికల్లీ కాల్డ్ అస్ ఏ రికార్డ్ అనమాట. అది కాకుండా మనం ఆల్రెడీ సీనేమ్ రికార్డ్ అంటాం. ఇక్కడ సీనేమ్ రికార్డ్ అంటే ఎట్లా చెప్పొచ్చు, ఏలియాస్ నేమ్ ఫర్ ఎగ్జిస్టింగ్ రికార్డ్. సో అంటే ఏంటి, ఇక్కడికి వచ్చి నేను ఒకటి క్రియేట్ అంటే ఆల్రెడీ ఈ రికార్డ్ సర్వర్ ఉంది కదా, నేను వచ్చి క్రియేట్ రికార్డ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి డిఫైన్ ఏ సింపుల్ రికార్డ్ అని చెప్పి నేను ఏం చేస్తాను సూపర్ స్టార్ అంటాను. అయితే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే సీనేమ్ రూట్స్ ట్రాఫిక్ టు అనదర్ డొమైన్ ఇట్లా ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే సర్వర్ 01 AWS B49.xyz అన్న మీకు డిఫైన్ అని చెప్పి క్రియేట్ రికార్డ్ అంటాను. మీకు అంటే ఆల్రెడీ మీకు దానికి ఒక రికార్డు ఉంది, బట్ దానికి మళ్ళీ డూప్లికేట్ నేమ్ అసైన్ చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఎన్ఎస్ లుక్అప్ అని చెప్పి మీకు సూపర్ స్టార్ అని ఇచ్చాను అనుకోండి, మీకు సేమ్ వెనక్కి వెళ్తుంది, ఆ సర్వర్కి వెళ్తుంది. ఇది సీనేమ్ రికార్డ్ అనమాట. అది కాకుండా మనం క్రియేట్ చేసింది ఏంటంటే నేమ్ సర్వర్స్ ఉన్నాయి, మేము ఆల్రెడీ చూసాం. మనం అక్కడికి వచ్చి మనం తీసుకెళ్లి గోడాడీలో యాడ్ చేసాం మీకు. సో ఎక్కువగా మీకు ఏ రికార్డు సీనేమ్ రికార్డు, అది కాకుండా కాసేపట్లో నేను టెక్స్ట్ రికార్డు వాడతాం, క్రియేట్ రికార్డ్ అని చెప్పి. ఎందుకంటే కొన్నిసార్లు మీరే డొమైన్ ఓనర్ అని కన్ఫర్మ్ చేయడానికి వాళ్ళు ఏమంటారంటే టెక్స్ట్ రికార్డ్ అంటారు, ఇది క్రియేట్ చేస్తాం మనం. ఓకే, దాంతో పాటు ఈమెయిల్ సిస్టమ్స్ పనిచేయాలంటే మనకి ఇక్కడ ఉంటుంది అనమాట స్పెసిఫై మెయిల్ సర్వర్స్ రికార్డ్ కూడా మీకు అవసరం అవుతుంది మీకు. సో కాబట్టి మీకు ఏ రికార్డు ఆ తర్వాత సి రికార్డ్ తెలిస్తే సరిపోతుంది మీకు యాక్చువల్గా. సో నేను వచ్చి ఏం చేస్తాను, నెక్స్ట్ మనం డిఎన్ఎస్ అనేది ప్రాపర్ గా వర్కింగ్ అవుతూ ఉండాలండి, మనకి మీకు వర్కింగ్ అవుతూ ఉండాలన్నమాట మీకు. సో మనం ఏం చేయొచ్చు, కావాలనుకుంటే ఈ డిఎన్ఎస్ ని వేరే దానికి ఫార్వర్డ్ చేయొచ్చు. టు మేక్ యూ టు అండర్స్టాండ్, లెట్ మీ షో యూ సంథింగ్. నేను అజూర్కి వెళ్తాను. ఇక్కడ అజూర్కి వెళ్ళి ఇమాజిన్ మీరు ఒక కంపెనీని అక్వైర్ చేసుకున్నారు. అక్వైర్ చేసుకున్నప్పుడు నేనేమంటానంటే ఇక్కడ అక్కడ కూడా వేరే దగ్గర కూడా మీకు డిఎన్ఎస్ జోన్స్ ఉంటాయన్నమాట మనకి. సో డిఎన్ఎస్ జోన్స్ ఉన్నప్పుడు నేనేం చేయొచ్చు అంటే మీకు ఇక్కడ అంటే వాళ్ళు సబ్ డొమైన్ ఇక్కడ పెట్టాలనుకుంటున్నారు బై ది వే. అంటే ఎలాగా, ఇప్పుడు రూట్ 53లో ఏముంది మనకి ఇక్కడ చూస్తుంది కదా, వాళ్ళు కొత్త బిజినెస్ వచ్చి ఆన్లైన్ బిజినెస్ ఏదో పెట్టాలనుకోండి, నేనేం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ రికార్డ్ అని చెప్పి మీకు నెక్స్ట్ వచ్చి నేనేం చేస్తాను మీకు దీని పేరు సారీ ఇక్కడ కాదు, ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను అజూర్లో మీకు అజూర్లో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే నేనేం చేస్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఆర్జీ అని చెప్పి ఇక్కడ నేమ్ వచ్చి నేను ఏం చేస్తాను online.aws b49.xyz అని చెప్పి నేను రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి ఒక జోన్ క్రియేట్ చేస్తున్నాను. అంటే ఇమాజిన్ ఇది అజూర్ అనే అవసరం అవ్వలేదు, మీ ఆన్ ప్రెమిసెస్ కూడా ఊహించుకోవచ్చు. మీరు మీ ఆన్ ప్రెమిసెస్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉందనుకోండి, మీకు వాళ్ళ డిఎన్ఎస్ ఉందనుకోండి. సో మనం ఆలోచించాల్సింది అంటే ఏ విధంగా మన ఏడబ్ల్యూఎస్ నుంచి రిక్వెస్ట్లు అజూర్ లో ఉన్న డిఎన్ఎస్ కి ఫార్వర్డ్ చేయాలి అంటే దానికి కూడా ఒక అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను క్రియేట్ ఏ రికార్డ్. అంటే ఐడల్ గా అయితే మీకు ఫార్వర్డ్ కాదండి, నేను ఒక పని చేస్తాను, ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి దీని లోపలికి వచ్చి నేను ఏం చేస్తాను
క్రియేట్ ఏ రికార్డ్ అని చెప్పి మీకు మెగాస్టార్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 172 16.1.100 అని ఇచ్చి నేను ఇక్కడ యాడ్ అంటాను మీకు యాడ్ అంటాను. సో యాడ్ అన్నప్పుడు మీరు కానీ దీన్ని ఎన్ఎస్ లుక్అప్ చేశాను అనుకోండి, ఇక్కడ మీరు చూశారు అనుకోండి, ఎన్ఎస్ లుక్అప్ చేసి ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు ప్రాబ్లం ఏంటంటే రిజాల్వ్ కాదు. ఎందుకు? సో ఎన్ఎస్ లుక్అప్ అని ఇచ్చినప్పుడు దానికి ఇంతవరకు తెలుసు, AWS B49 వరకు తెలుసు, ఎందుకంటే రూట్ 53 ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి మెగాస్టార్ కోసం వెతుకుతుంది, అదేమో దొరకట్లా, అది అజూర్ లో ఉంది. కానీ AWS కి అజూర్ కి రెండుకి కనెక్షన్ లేదు, అందువల్ల ఏమవుద్దంటే కెనాట్ ఫైండ్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే దీని దగ్గరకు వచ్చి మీకు ఇక్కడ నేమ్ సర్వర్స్ ఇది కాపీ చేయండి. ఏది ఆన్లైన్ AWS ఇది కాపీ చేసి ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ ఏ రికార్డ్ అంటాను అని చెప్పి నెక్స్ట్ అని చెప్పి ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే రికార్డ్ వచ్చి నేమ్ సర్వర్స్ అని ఇచ్చి ఇక్కడ ఇవ్వండి. కాకపోతే ఇది తీసేయండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఆన్లైన్ అని ఇస్తాను, మీకు ఆన్లైన్ అని ఇచ్చేసి డిఫైన్ అని చెప్పి ఇలా ఇద్దాం. మనం ఇలా ఇద్దాం. నా మళ్ళీ ఇంకోసారి రన్ చేసాం అనుకోండి, మనకి ఈసారి కాసేపు వెయిట్ చేశారు అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఆన్లైన్ దానికి తెలుస్తుంది అనమాట, ఓకే ఆన్లైన్ ఇక్కడ ఉంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు దీనికి పంపిస్తే దీనికి ఫార్వర్డ్ అవుతుంది. దీనికి ఫార్వర్డ్ అయిపోయినాక దాని లోపల మెగాస్టార్ 172.16 రావాలి. మీరు ట్రై చేయండి. యాక్చువల్గా నా డిఎన్ఎస్ వచ్చింది చూసారా, ఫార్వర్డ్ అయ్యి చూడండి. ఇలాగా ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ ఆన్ ప్రెమిస్ కూడా మీరు రౌట్ చేయొచ్చు. అంటే ఈ అజూర్ అనేది నాట్ ఓన్లీ అజూర్, మీ ఆన్ ప్రెమిసెస్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకోసం మీకు చెప్తున్నాను యాక్చువల్లీ. ఓకేనా? సో కాబట్టి ఇలాగా రూట్ 53 వాడి మనకు ఈ డిఎన్ఎస్ క్రియేట్ చేసుకోవచ్చు, రికార్డ్స్ ఉంటాయి అనమాట. దిస్ ఇస్ ఎ పబ్లిక్ డిఎన్ఎస్ అండి. పబ్లిక్ డిఎన్ఎస్ అంటే ఎవరైనా సరే రిజాల్వ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. అది కాకుండా ప్రైవేట్ డిఎన్ఎస్ ఉంది, అది ఇంటర్నల్ గా మీ VPC వరకే ఉంటుంది. అలాగే ఫార్వర్డింగ్ కూడా అవుట్ సైడ్ ఆఫ్ అజూర్ కూడా ఫార్వర్డింగ్ చేసి ఈ విధంగా చెప్పడానికి చేస్తున్నాను. ఓకే సరే, నా మనకి వెల్ ఎస్టాబ్లిష్డ్ డిఎన్ఎస్ ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి ఐ థింక్ ఉబుంటూ సర్వర్ ఒకటి ఉండాలి నా కిందకి వచ్చి, ఇది ఉబుంటూ సర్వర్ లేండి. నేను ఏం చేస్తాను మీకు లెట్ మీ స్టార్ట్ దిస్ మిషన్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే అవుట్ సైడ్ ఆఫ్ మనకి AWS లో మీకు ఫస్ట్ జనరేట్ చేస్తాను, సర్టిఫికేట్స్ అనేది జనరేట్ చేసి దాన్ని ఎలా ఇంపోర్ట్ చేయాలి చూద్దాం. లేదంటే ఫస్ట్ ఓ పని చేద్దాం, ఇక్కడికి వచ్చి మీరు సెక్యూరిటీ ఐడెంటిటీ అండ్ కంప్లైన్స్ కి వచ్చారనుకోండి, ఇక్కడ సర్టిఫికేట్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది, అది ఓపెన్ చేయండి. సర్టిఫికేట్ మేనేజర్ అని చెప్పి ఇక్కడ మీరు చూస్తే చాలా ఉన్నాయి చూడండి, మీకు చాలా ఓల్డ్ సర్టిఫికేట్స్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ సెలెక్ట్ చేసాం అనుకోండి, మనకి డిలీట్ అని ఏవైతే నేను వాడట్లేదు డిలీట్ అంటే చూద్దాం ఏమైనా డిలీట్ అవుతాయో కొన్ని అన్నా కూడా. మీకు పాత అవసరం లేదు, 43 43 40 40 ఇవన్నీ కూడా వాడేసినాయి యాక్చువల్గా. ఏది మీరు చూసినట్లయితే కుడ్ నాట్ ఫైండ్ సర్టిఫికేట్ ARN రిసోర్స్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఓకే సరే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తామంటే నేను రిక్వెస్ట్ అంటాను, రిక్వెస్ట్ అని చెప్పి రిక్వెస్ట్ ఏ పబ్లిక్ సర్టిఫికేట్ నెక్స్ట్ అండి ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు ఇట్లా ఇవ్వచ్చు స్టార్ డాట్ అంటే వైల్డ్ కార్డ్ అంటారు AWS B49. మీరు మల్టిపుల్ ఇవ్వచ్చు అండి, మీరు చూసారనుకోండి మల్టిపుల్ డొమైన్స్ కి సర్టిఫికేట్ ఇవ్వచ్చు. మీరు చూస్తే మీకు రైట్ యా. సో ఇక్కడికి వచ్చి మీకు 1 minute.
సారీ గైస్, మ్యూట్ లో పెట్టించాను. ఓకే, సో కాబట్టి మీకు రిక్వెస్ట్ అన్నారు అనుకోండి, మీరు చూసినట్లయితే పెండింగ్ వ్యాలిడేషన్ కి వెళ్తుంది ఇక్కడ మీకు. సో నౌ ఇది ఓపెన్ చేసాం అనుకోండి, మనకి ఇదేమంటుందంటే మీరే ఓనర్ అని గ్యారంటీ ఏంటి? నా పాటికి నేను పోయి google.com yahoo.com ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా మీకు. AWS B49.xyz అన్నప్పుడు ఇట్లా ఇచ్చాను. సో క్వశ్చన్ వచ్చి మీకు దాన్ని ఏమంటారు మీకు మీకు ఇది దీనికి మీరే ఓనర్ అని గ్యారంటీ ఏంటి అని అడుగుతుంది అనమాట మీకు. సో అందుకని ప్రూవ్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే సీనేమ్ వాల్యూ క్రియేట్ చేయాలంటుంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి క్రియేట్ ఎ రికార్డ్ అని చెప్పి ఇది కాపీ చేసి నెక్స్ట్ వచ్చి డిఫైన్ ఎ రికార్డ్ అని చెప్పి ఇలా ఇవ్వండి. కాకపోతే .aws b49 అది అవసరం లేదు, అది తీసేయండి. కిందకు వచ్చి సీనేమ్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే రైట్ సైడ్ లో ఉన్న సీనేమ్ వాల్యూ తీసుకొని ఇక్కడ ఇవ్వండి. ఇది ఎవరు చేయగలరు మీకు? ఓన్లీ ఆ డొమైన్ యొక్క అడ్మినిస్ట్రేటర్ మాత్రమే చేయగలరు. దట్ మీన్స్ యు ఆర్ ద ఓనర్, అంటే దీన్ని యూజ్ చేసుకొని అది కన్ఫర్మ్ చేసుకుంటుంది, కాసేపాకి చెక్ చేస్తుంది. ఇక్కడ మీకు కాసేపాకి చెక్ చేస్తుంది. చెక్ చేసినాక ఓకే మీరే ఓనర్ అని కన్ఫర్మ్ చేసుకుంటుంది అనమాట మీకు. చూద్దాం. సో కాబట్టి మనం బ్యాక్ వచ్చాం అనుకోండి, మీరు చూస్తే మీకు కాసి ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. సర్టిఫికేట్ దీనిలాగా సర్టిఫికేట్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఇది ఫ్రీ అనమాట. మీరు చూసినట్లయితే ఫ్రీ సర్టిఫికేట్ మీకు యాక్చువల్ వాడుకోవచ్చు. అయితే ఒక పెద్ద తలనొప్పి ఏంటంటే మీకు ఇది ఫ్రీగా సర్టిఫికేట్ ఇస్తాడు, కానీ ఈ సర్టిఫికేట్ AWS లో వరకు మాత్రమే పరిమితం అవుద్ది. ఎందుకంటే సర్టిఫికేట్ క్రియేట్ చేసినప్పుడు ఒక SSL సర్టిఫికేట్ లో 2 ఉంటాయండి మీకు. SSL సర్టిఫికేట్ లో SSL ఆర్ TLS. SSL అంటే సెక్యూర్ సాకెట్ లేయర్, అది ఓల్డ్ మెథడ్. /TLS అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ 1.3 అనుకుంటా లేటెస్ట్. మీకు దీని కింద మీకు 2 ఉంటాయి మీకు. ఒకటి వచ్చి పబ్లిక్ కీ ఉంటుంది, ఇంకోటి వచ్చి ప్రైవేట్ కీ ఉంటుంది మీకు. పబ్లిక్ కి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రైవేట్ కీ అనేది AWS మీకు ఇవ్వదు. మీరు చూస్తే AWS మీకు ఇవ్వదు. ఇష్యూ అయిపోయింది చూసారా, ఇవ్వదు. కాబట్టి ప్రైవేట్ కీ లేకుండా మీరు ఆ సర్టిఫికేట్ ని బయట ఎక్కడ వాడలేరు అనమాట. కాబట్టి AWS లో క్రియేట్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు AWS లో మాత్రమే వాడగలరు తప్పితే బయట ఎక్కడ కూడా మీకు వాడడానికి అవకాశము లేదు. ఓకే, మీకు బయట ఎక్కడ వాడడానికి మీకు అవకాశం లేదు. అది ఒక తలనొప్పి అనమాట. సో మీరు చూసారనుకోండి, సర్టిఫికేట్ క్రియేట్ అయిపోయింది. ఎక్కడ వాడచ్చు? మోస్ట్లీ మనకి లోడ్ బ్యాలెన్సర్స్ కి వాడుకోవచ్చు అండి, అంత మించి లేదు. ఎక్కడ వాడతామంటే లోడ్ బ్యాలెన్సర్స్ కి వాడుకోవడానికి ఛాన్స్ ఉంది మీకు, అది తప్పే వేరే ఛాన్స్ లేదనమాట. అండ్ కొన్నిసార్లు ఇంకో దగ్గర కూడా ఉందిలేండి, అది అంత అవసరం లేదు. సో కాబట్టి ఈ సర్టిఫికేట్ ఇక్కడ వాడాం మన ఓకే. అండ్ క్లౌడ్ ఫ్రంట్ లో వాడచ్చు, క్లౌడ్ ఫ్రంట్ లో కూడా వాడచ్చు మీకు. కానీ అట్లా కాకుండా వాట్ ఇఫ్ మీకు అవుట్ సైడ్ కూడా వాడుకోవాలనుకుంటే మీరు సర్టిఫికేట్లు కొనొచ్చు, డిపెండింగ్ అపాన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొమోడో SSL ఉంది మీకు. సో కమోడో SSL ప్రైజింగ్ వచ్చాం అనుకోండి మీకు. సో డిపెండ్స్ అపాన్ మీకు, దాన్ని బట్టి ఉంటుంది అనమాట మీకు. SSL డిపెండ్స్ లైక్ ఎక్కువ సెక్యూరిటీ ఉంటే మీకు ఎక్కువ వస్తుంది, దాన్ని చూసుకోవచ్చు. అట్లా కాకుండా దెర్ ఈస్ వన్ మోర్ మెథడ్ ఒకటి ఉందండి. నేనేం చేస్తాను, మన ఉబుంటూ సర్వర్ కి లాగిన్ చేద్దాం. సో నేను AWS ల్యాబ్ ఫైల్స్ కొద్దాం. ల్యాబ్ ఫైల్స్ కి వచ్చి మీకు ఇచ్చిన దాంట్లో కిందకు వస్తే B49 ఉంది కదా మీకు. B49 కి వచ్చి మనం ఏం చేద్దాం, సెక్యూరిటీ కాదు, ఎక్కడ పెట్టుంటాను మీకు, క్లౌడ్ ఫ్రంట్ పెట్టే ఓపెన్ చేస్తున్నానండి. కాదు, క్లౌడ్ వాచ్ ఆర్క్స్
ఏఎల్బి ఎన్ఎల్బిలో ట్రై చేద్దాం ఆగండి. ఏఎల్బి ఎన్ఎల్బిలో కూడా లేదా, ఇక్కడ పెట్టుండాలి. గివ్ మీ 1 minute. మైగ్రేషన్ ఐఏఎం రెడ్ షిఫ్ట్ ట్రబుల్ షూటింగ్ అదే కింద ఉండాలి. యా ఇక్కడ ఉందండి, సారీ. మీరు చూసినంటే ఉబుంటు లెట్స్ ఎన్క్రిప్ట్ అని చూసారా బేసిక్గా. సో నేనేం చేస్తాను, మీకు ఇది డబుల్ క్లిక్ కొట్టండి, ఓపెన్ అవుతుంది మీకు. మనం ఒక ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేస్తాం. అదేం చేస్తారంటే ఇది sudo snap install classic certbot ఒకటి ఇన్స్టాల్ చేయండి మీకు. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి సర్ట్బాట్ సర్ట్ ఓన్లీ మాన్యువల్ కీ టైప్ ఆర్ఎస్ఏ అని చెప్పి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు రెండు క్రియేట్ చేస్తాను. ఫస్ట్ వచ్చి AWS B49.xyz అని ఇస్తాను. స్టార్ డాట్ వచ్చి ఓకే ఇలా తీసుకుందాం. అంటే ఇక్కడ మీ డొమైన్ ఇవ్వాలా, మీరు కొన్న డొమైన్ ఇవ్వాలా. ఇలా ఇచ్చి నేను ఎంటర్ కొట్టాను అనుకోండి. సో ఫస్ట్ ఇది ఏమంటుందంటే కన్ఫర్మ్ ఎస్ అంటాను. మీకు ఇది ఏమంటుందంటే మీకు డిఎన్ఎస్ ఇస్తా, కానీ డిఎన్ఎస్ కి మీరు ఓనర్ ఏంటి, అందుకే ఒక టెక్స్ట్ రికార్డ్ క్రియేట్ చేయమంటుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ క్రియేట్ ఏ రికార్డ్ అని చెప్పి నెక్స్ట్ వచ్చి డిఫైన్ సింపుల్ రికార్డ్ అని చెప్పి ఫస్ట్ అన్నిటికంటే ముందు కిందకి వచ్చి TXTని సెలెక్ట్ చేస్తాను. TXTని సెలెక్ట్ చేసి పైకి వచ్చి వీళ్ళు ఏమడిగారు, _acme ఛాలెంజ్ కాపీ చేసి ఇక్కడ ఇవ్వండి. దాని తర్వాత ఇది ఇవ్వండి మీకు. ఓకే, సో కాబట్టి లెట్స్ సీ. సో కొంచెం వెయిట్ చేయండి. యాక్చువల్గా మీరు చూసారు అనుకోండి, కొంచెం మీకు వెయిట్ చేశారు అనుకోండి, అప్పుడు మీకు ఓకే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ అంటే ఒక 1 minute వెయిట్ దాకా చెక్ చేసుకుంటుంది అనమాట దానికోసం. ఓకే, సో నేను ఏం చేసి ఎంటర్ కొట్టాను అనుకోండి, అది పోయి డిఎన్ఎస్ వెరిఫై చేసుకొని మీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చింది. మీరు చూసారు అనుకోండి ఏమేమి ఉంది ఇక్కడ మీకు. ఓకే, 2 సర్టిఫికేట్, ఇది పబ్లిక్ కీ వచ్చి ఇది ఫుల్ చైన్, ప్రైవేట్ కీ ఇది మీకు. సో నేనేం చేస్తానంటే ఆ రెండింటిని తీసి పక్కన పెట్టాలా. మీకు 3 months పాటు వ్యాలిడ్ ఉంటుంది. సర్టిఫికేట్ ఎక్స్పైర్ ఆన్ మీరు చూసారంటే అక్టోబర్ ఉంటుంది. అక్టోబర్ 10 దాకా, అంటే 3 నెలలు ఇస్తుంది అనమాట. అంటే జూలై టు ఆగస్టు, ఆగస్టు టు సెప్టెంబర్, సెప్టెంబర్ టు అక్టోబర్, 3 నెలలు 90 days ఉంటుంది అనమాట. సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేసిన తర్వాత రెన్యూ చేసుకోవచ్చు అనుకోండి, అదేం ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడికి వచ్చి నేను మీకు SSL అని చెప్పి నేను ఇది ఓపెన్ చేస్తాను మీకు. సరే ఇది వచ్చి నేను ఇది వైల్డ్ కార్డ్ ఇచ్చా, అంటే స్టార్ డాట్ ఇచ్చా. వైల్డ్ కార్డ్ AWS B49 డాట్ దాన్ని ఏమంటాము CRT అంటాం. ఒకటి CRT, ఇంకోటి వచ్చి కీ. ఓకే గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనకి CRT కావాలి, ఫస్ట్ కీ తీసుకొద్దాం. ఏంటది క్యాట్ అని చెప్పి ఇక్కడ ప్రైవేట్ కీ డాట్ పేమ్ ఉంటుంది చూడండి, ఇది కావాలి మీకు. తర్వాత ఇది కావాలి. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మనం ఇది కాపీ చేసాం అనుకోండి మీకు. సో ఇక్కడికి వస్తే మనకి సో కాబట్టి 49 CRT ఇక్కడ వచ్చి డాట్ కీ మీరు చూసారు అనుకోండి. నా అలాగే ఇదేంటంటే WC అంటే వైల్డ్ కార్డ్ యాక్చువల్గా.
అలాగే స్టార్ కాకుండా ఓన్లీ నాకు ఓన్లీ ఎట్లా అంటే AWS B49.xyz ఆర్ AWS B49, దీన్ని నేకెడ్ డొమైన్ అంటారు యాక్చువల్గా. దీనికి మాత్రమే మీకు కావాలనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే మళ్ళీ ఇంతకు ముందుదే ఇట్లా రావచ్చు. సింపుల్ గా వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు, మీరు చూసినట్లయితే ఇక్కడ ఇచ్చాను -d అని చెప్పి ఇలా ఇచ్చారు అనుకోండి. మళ్ళీ ఏం అడుగుద్దంటే అడుగుద్ది, ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది కాపీ చేస్తానండి. కాపీ చేసి మళ్ళీ సర్టిఫికేట్ యాక్మే ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చి ఎడిట్ అని చెప్పి మీకు ఇలా ఇచ్చి ఇలా ఇవ్వండి మీకు. ఓకే, మీరు చూసినట్లయితే ఇలా ఇవ్వండి మీకు. ఓకే, సో కాసేపు అయినాక మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను కంటిన్యూ అని ఇచ్చాం అనుకోండి, మీకు చెక్ చేసుకొని మళ్ళీ కొత్త సర్టిఫికేట్ ఇచ్చింది. ఈసారి నేను ఏం చేస్తాను మీకు రీనేమ్ అని చెప్పి నేనేం చేస్తాను NC_ ఇలా ఇస్తాను. కాకపోతే NC అంటే నేకెడ్ అనమాట, ఆర్ NK అంటాను. NK అని చెప్పి ఇది, ఆ తర్వాత ఇది వచ్చి మనకి కీ, NK అని మీకు కీ ఉండాలి మీకు యాక్చువల్గా. ఓకే, రెండు ఉంటాయి. సో క్యాట్ అని చెప్పి ఫస్ట్ మనకి కీ కావాలి, తర్వాత సర్ట్ కావాలి మనకి, ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఈ విధంగా ఇస్తున్నాను. సో రైట్, సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయొచ్చు మీకు, మీరు చూసినట్లయితే మనకి వీటిల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మనకి సర్టిఫికేట్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే కమ్ హియర్, సర్టిఫికేట్ మేనేజర్కి వచ్చి ఇప్పుడు నేను ఇక్కడ ఇంపోర్ట్ అంటాను మీకు ఇంపోర్ట్ అంటాను. ఇంపోర్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మనకి ఇక్కడికి ఒక సర్టిఫికేట్ బాడీ ఉంది కదా, ఫస్ట్ మనకి బాడీ ప్రైవేట్ కి ఇట్లా ఉంటుంది అనమాట. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వైల్డ్ కార్డ్ నేకెడ్ సర్టిఫికేట్ ని స్టార్ట్ చేద్దాం. సర్టిఫికేట్ లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది తీసుకోండి, ఇక్కడ బిగిన్ ఆఫ్ ద సర్టిఫికేట్ నుంచి ఫస్ట్ ఇక్కడ తీసుకోండి. ఇక్కడ తీసుకొచ్చి ఫస్ట్ సర్టిఫికేట్ బాడీ ఇవ్వండి. తర్వాత ఏదైతే 30th ఉంది కదా, ఇక్కడ నుంచి తీసుకుని రిమైనింగ్ అంతా కూడా తీసుకురండి. తీసుకొచ్చి చైన్ లో ఇవ్వండి. తర్వాత ఇది కీ, ప్రైవేట్ కీ తీసుకొచ్చి మీకు ఇలా ఇచ్చి నెక్స్ట్ అండ్ దెన్ నెక్స్ట్ అండ్ దెన్ ఇంపోర్ట్ అనండి. మనకి మీకు ఇంపోర్ట్ అన్నారంటే మీకు ఇంపోర్ట్ అయిపోయిందా లేదా చూసారా. మీరు చూసినట్లు ఏది ఉందండి మనకి 49 వచ్చింది మనకి. ఇది నేకెడ్ తీసుకుంటే నేను ఏది తీసుకున్నాను మీకు, ఇట్లా ఎందుకు వచ్చింది, ఇది కాదు నేను ఎక్స్పెక్ట్ చేసింది యాక్చువల్గా. మీకు ఒకసారి ఆగండి, రీఫ్రెష్ చేద్దాం. యా, ఇది కరెక్ట్. సో ఇది అమెజాన్ ఇష్యూడ్, ఇది మీకు మనం అనమాట ఇంపోర్టెడ్ వచ్చేది చూసారా. సో ఇక్కడ చూసారు అనుకోండి, ఇది చూస్తే మీకు, మీరు చూసినట్లయితే ఈ పేరుకు వ్యాలిడ్ అనమాట, మీకు డొమైన్ నేమ్ ఇట్లా ఉంటుంది మీకు. సరే, నెక్స్ట్ మళ్ళీ నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి మనకి ఇంపోర్ట్ సర్టిఫికేట్ అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ మనకి
ఓకే, రీఫ్రెష్ చేస్తే సో రెండు ఇంపోర్ట్ అయినాయి చూడండి, మీకు ఇంపోర్ట్ అయినాయి. సో నేను ఏం చేస్తానంటే ఇదే కాకుండా మీరు కావాలనుకుంటే సర్టిఫికేట్స్ ని లోకల్ గా కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అండి. నిజం చెప్పాలంటే లోకల్ గా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సర్వీస్ ఎంజినిక్స్ స్టేటస్ అంటే లేదు కదా. సో నేను ఏం చేస్తాను యాప్ట్ అప్డేట్ అని చెప్పి అండ్ యాప్ట్ ఇన్స్టాల్ -y ఎంజినిక్స్ అంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను సర్వీస్ ఎంజినిక్స్ స్టేటస్ అంటాను. మీకు సర్వీస్ ఎంజినిక్స్ స్టేటస్ అని చెప్పి మీరు చూసినట్లయితే ఈ విధంగా వస్తుంది మనకి. సరే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఆబ్వియస్ గా దీని ఐపీ అడ్రస్ తీసుకొని నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు ఇలా వస్తుంది. నా కాకపోతే ఇది హెచ్టిటిపి నాకేం కావాలంటే హెచ్టిటిపిఎస్ లో డొమైన్ పేరుతో రావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నా ఉద్దేశం www డాట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఏది ఇక్కడికి వచ్చి ఇమాజిన్ నేను క్రియేట్ రికార్డ్ అని చెప్పి అంటే మన సర్వర్ లెవెల్లో కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను www అని చెప్పి ఐపీ అడ్రస్ అని చెప్పి ఇన్స్టెన్స్ యొక్క పబ్లిక్ ఐపీని ఇక్కడ ఇచ్చేసి డిఫైన్ సింపుల్ రికార్డ్ అంటాను. సో నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి మీకు సర్ట్ బాట్ -t ఎంజినిక్స్ అన్నాం అనుకోండి మీకు ఆర్ ఎంజినిక్స్ ఒక నిమిషం ఆగండి. ఐ థింక్ ఇక్కడికి వద్దాం. ఇదంతా చేయాల్సిన పని లేదు, స్ట్రైట్ గా ఇది. సో ఇక్కడికి వచ్చి ఇది కూడా కాదు. సో -nginx ఒక లెట్స్ ట్రై టు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను సర్బాట్ nginx సర్టిఫికేట్ ఇది. ఇలా ఇచ్చాను అనుకోండి, ఇది ఏమిటి డొమైన్ నేమ్ అడుగుతుంది. మనం ఆల్రెడీ www.aws-b49.xyz అన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఏం చేస్తుంది చెక్ చేసుకుంటుంది, డిఎన్ఎస్ నేమ్ అంతా చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని ఓకే ఉంది కాబట్టి చూడండి డిప్లాయింగ్ సర్టిఫికేట్స్ డిప్లాయ్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చి నేను ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను ఇక్కడ మీరంతా ట్రై చేయొచ్చు కూడా. సో ప్రైవేట్ విండో ఓపెన్ చేయండి చేసి నేనేం www.aws-b49 అంటే ఆటోమేటిక్ గా అది https వచ్చేసి మీరు ట్రై చేయొచ్చండి, అందరూ చేయొచ్చు. https అని చెప్పి aws-b49.xyz అన్నాం అనుకోండి, మీకు aws-b49.xyz అన్నాను అనుకోండి, మీకు ఏం జరిగిపోతుంటే ఈ విధంగా వస్తుంది మీకు ఈ విధంగా వస్తుంది మీకు. ఓకే, సో మీరు ట్రై చేయొచ్చు కూడా. యాక్చువల్గా ఇదే సర్వర్, వేరే సర్వర్ ఏం కాదు. నేను ఏం చేయొచ్చు నాను var index.html వచ్చి సో వెల్కమ్ టు ఇలా ఇచ్చాం అనుకోండి, రీఫ్రెష్ చేస్తే మీకు వస్తుంది చూసారా ఇట్లా అనమాట. సో అంటే కమాండ్ ఏంటి మనం వాడింది మీకు ఇక్కడికి వచ్చి నేను ఇదనమాట.
ఓకే, డన్. సో ఈ విధంగా మీరు మనకి సర్టిఫికేట్లు జనరేట్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్స్ ని మనం థర్డ్ పార్టీ, అంటే ఇవి ఇక్కడ కనిపిస్తుంది క్లియర్ కట్ గా సర్టిఫికేట్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అంతా కూడా డీటెయిల్స్ ఉండాలి మనకి. యాక్చువల్గా లోపలికి వెళ్ళారు అనుకోండి, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది మనం రెన్యూ కూడా చేయొచ్చు అనమాట. ఎక్స్పైర్ అయిపోయినాక రెన్యూ కూడా చేయొచ్చు. మనం మీ టెస్టింగ్ కి బాగా సరిపోతాయి అనమాట. ఇలా సర్టిఫికేట్స్ అంతా జనరేట్ చేసాం. నౌ ఓకే, అంతా బానే ఉంది. అసలు ఈ SSL సర్టిఫికేట్లు ఎలా పనిచేస్తున్నాయి బ్యాక్ ఎండ్ లో అని తెలుసుకోవాలంటే, దానికి ఫస్ట్ మీరు ఏం జరుగుతుందో మీరు ఫస్ట్ ఇక్కడ ఎన్క్రిప్షన్ మెథడ్స్ అనేది అర్థం చేసుకోవాలండి మీకు. ఓకే, నా ఎన్క్రిప్షన్ మెథడ్స్ దగ్గరకు వచ్చేసరికి మీకు 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. సిమెట్రిక్, ఇంకోటి వచ్చి ఏసిమెట్రిక్. సో సిమెట్రిక్ లో ఎలా పనిచేస్తుంది, యూజ్ ఏ సింగిల్ కీ ఫర్ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. మీకు ఒకే కీ, ఎన్క్రిప్షన్ కి డీక్రిప్షన్ కి ఒకటే కీ. రెండోది వచ్చి యూజ్ డిఫరెంట్ కీస్ ఫర్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. ఎన్క్రిప్షన్ కి డిక్రిప్షన్ కి మనం ఏం చేస్తాము, డిఫరెంట్ కీస్ వాడతామండి మీకు. ఓకే, సో ఒక రకంగా చూస్తే SSL చూస్తే మీకు ఏసిమెట్రిక్ అన్నమాట మీకు యాక్చువల్ మీకు. సో ఒక వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది ఒక కన్ఫ్యూజన్ క్వశ్చన్ ఏంటంటే, SSL ఏ సర్టి ఏ ఎన్క్రిప్షన్ మెథడ్ వాడుతుందంటే రెండు వాడుతుంది. ఇనిషియల్ గా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఏసిమెట్రిక్ వాడుతుంది, తర్వాత డేటా ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు సిమెట్రిక్ వాడుతుంది మీకు. సో దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఏం చేస్తానంటే, ఇమాజిన్ దేర్ ఈజ్ ఏ సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్ తీసుకుందాం. సో నేను ఏం చేస్తాను, ఇది వచ్చి మీరు వచ్చి యువర్ ల్యాప్టాప్ అండి, యువర్ ల్యాప్టాప్ మీ మెషిన్ అనుకోండి. అలాగే మీకు ఏమవుతుందంటే, మీరు కనెక్ట్ అవ్వాల్సింది మీకు, నేను ICICI బ్యాంక్ కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఇక్కడ మీకు ICICI బ్యాంకు మీ నెట్ బ్యాంకింగ్ ఉంది కదా, దానికి కనెక్ట్ అవుదాం, విచ్ ఇస్ ICICI బ్యాంక్ సర్వర్ అంటాను. మీకు సర్వర్ అయినా లోడ్ బ్యాలెన్స్ అయినా సర్వర్ అంటాను మీకు. నా ఆబ్వియస్ గా ఇక్కడ వచ్చి నేను ఏం చేయాలి, మీకు ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా. సో నేను ఏం చేస్తాను, ఐడి పాస్వర్డ్ అనేది ఉంటుంది. యూజర్ నేమ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఐడి వచ్చి ఆనంద్ కే అంటాను, యుఐడి వచ్చి ఆనంద్ కే అంటాను, పాస్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అంటాను. యాక్చువల్గా మీరు ఐడి అండ్ పాస్వర్డ్ సబ్మిట్ చేసినప్పుడు ఈ సర్వర్కి వెళ్ళాలి కదా. ప్రాబ్లం ఏంటంటే, ఇట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ ఆన్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ మించి పోయేటప్పుడు క్వశ్చన్ ఏంటంటే, వేరే వాళ్ళు ఎవరన్నా కూడా మీ డేటాని ఇంటర్సెప్ట్ చేస్తే, ఓకే, సో ఓకే, సమ్వన్ లైక్ unauthorized డేటా క్యాప్చర్ అంటాం. అన్ఆథరైజ్డ్ డేటా క్యాప్చర్ అన్నప్పుడు మనకి, సో మీరు సబ్మిట్ చేసినప్పుడు ఏవైతే ఈ క్రెడెన్షియల్స్ ఉన్నాయో మీకు, ఇవి ఇలా ఇంటర్నెట్ మీద ఇక్కడ పోయి ఆథెంటికేట్ అవ్వాలా. ప్రాబ్లం ఏంటంటే, ఒక కాపీ వీళ్ళు కూడా చేస్తే, సార్ అది ఇంపాసిబుల్ అంటారా? మీకు ఈ దాన్ని ఏమంటారు, ఈ దేశానికి సంబంధించిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లోనే వాళ్ళు ఒక సర్వర్ పెట్టి దాని నుంచి 1 or 2 seconds ముందుగానే వస్తే మీకు తొందరగా స్టాక్ ట్రేడింగ్ తొందరగా చేయొచ్చు అని చెప్పి, ఐ థింక్ చిత్రా రామచంద్రన్ అనుకుంటా ఆ లేడీ కూడా పేరు, సమ్ కేసు జరిగింది ఫ్యూ డేస్ బ్యాక్. NSE డైరెక్టర్, యాక్చువల్ గా NSE హెడ్ చైర్మన్ అది. ఓకే, సో ఐ థింక్ పేరు ఏంటి మనకి, హిమాలయన్ యోగి అనుకుంటా, చిత్ర
హిమాలయన్ యోగి అని యా ఇది చిత్రా రామకృష్ణ యా. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఏం జరుగుతుందంటే మీకు ఆన్లైన్ లో స్టాక్ ట్రేడింగ్ జరుగుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అవుట్ ఆఫ్ అయినా కూడా చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టాక్ ట్రేడింగ్ జరుగుతుంది అనుకోండి. యాక్చువల్ గా మీకు ఇక్కడ మీకు సెన్సెక్స్ అనేది స్టాక్ అనేది మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే ఏదన్నా ఒక ఇక్కడికి వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్టాక్ తీసుకున్నాను అనుకోండి. సో లెట్స్ టేక్ HDFC బ్యాంక్. సో స్టాక్ తీసుకున్నప్పుడు ఏమైపోతుందంటే మీకు ఇక్కడ ఫ్లక్చుయేషన్ వస్తూ ఉంటుంది, మీకు మారుతూ ఉంటుంది. అయితే మీకు కనిపించే దానికి అక్కడ చేంజ్ అయ్యేది మధ్య లేటెన్సీ ఆబ్వియస్ గా ఉంటుంది. ఎందుకంటే మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది, వాళ్ళ ఇంటర్నెట్ కనెక్షన్ మధ్యలో కూడా మేబీ ఒక 5 seconds అటు ఇటు ఉండే ఛాన్స్ ఉంది అనుకుందాం. యాక్చువల్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది మారుతూ ఉంటుంది చూడండి. మీరు గమనిస్తూ ఉంటే చిన్నగా 46 మారింది చూసారా, అట్లా మారుతుంటుంది. అయితే కొంచెం టైం తీసుకొని చూడండి. మీకు నా వీళ్ళు ఏం చేశారంటే NSE బిల్డింగ్ లోనే ఒక సర్వర్ పెట్టి అక్కడి నుంచి టెర్మినల్ లాగా ట్రై చేశారు. సో కాబట్టి ఏమవుతుంది మీకు ఒక 2 seconds ఫాస్ట్ ఉంటుంది వీళ్ళకి. కాబట్టి మీకు 2 seconds ఫాస్ట్ ఉందంటే మీకు 5 seconds కనిపిస్తుంది, వాళ్ళకి 2 seconds కనిపిస్తుంది అంటే ఇమాజిన్ అమౌంట్ ఆఫ్ మనీ దే కెన్ మేక్. ఓకే, సో అక్కడే పాసిబుల్ అయిందంటే ఎక్కడైనా పాసిబుల్. మీరు చూస్తే అక్కడే పాసిబుల్ అయిందంటే మీకు ఎక్కడైనా కూడా బేసిక్ గా పాసిబుల్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో మరి నేను దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి, మీకు దీన్ని ఎలా అవాయిడ్ చేయాలా? కాబట్టి నా ఐడి పాస్వర్డ్ అన్ఆథరైజ్డ్ డేటా క్యాప్చర్ పోకూడదు. 1 minute. ఓకే, నాకు అన్ఆథరైజ్డ్ డేటా క్యాప్చర్ అనేది బేసిక్ గా పోకూడదు అనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే we use SSL certificates. SSL certificates లో మీకు 2 keys వచ్చినాయి చూసారా, మీకు 2 keys వస్తాయి అనమాట. ఆ 2 keys లో ఒకటి వచ్చి CRT వచ్చి పబ్లిక్ కీ, అంటే ఇందాక మనం యాక్సెస్ చేసాం కదా. మీరు ఇక్కడికి వచ్చి నేను ఆ కీ ఏంటని చూస్తే కనెక్షన్ ఈజ్ సెక్యూర్ మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి వ్యూ సర్టిఫికేట్ అన్నప్పుడు మీకు PEM సర్ట్ అని చూసారు, అది క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడు సేవ్ చేసి నేను ఏం చేస్తానంటే నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేద్దాం. ఓకే, ఇమాజిన్ నోట్ ప్యాడ్ లో మీకు ఈ సర్టిఫికేట్ ఓపెన్ చేశాను. అలాగే మనం ఇందాక క్రియేట్ చేసినప్పుడు ఈ ఫుల్ కీ డాట్ పెమ్ ఉంది కదా, నేను క్యాట్ అని ఇచ్చి స్టార్టింగ్ లోకి రండి. స్టార్టింగ్ వచ్చి మనం ఇది చూసాం అనుకోండి, ఈ ఫస్ట్ MIMIIEH EMI. సో ఈ 2 కంపేర్ చేయొచ్చు. ఒక పని చేస్తాను, నేను ఏం చేస్తానంటే ఇక్కడ బియాండ్ కంపేర్ అని ఒకటి ఉంటుంది, ఒక టూల్ అనమాట. సో టెక్స్ట్ కంపేర్ అని చెప్పి నేను ఏం చేస్తాను, నోట్ ప్యాడ్ నుంచి తీసి ఇక్కడ ఇస్తాను. అలాగే మీకు దీని దగ్గర ఉంది కదా, ఇక్కడి నుంచి ఇది తీసి రెండు సేమా చూసారా. సో దిస్ ఈజ్ బేసికలీ పబ్లిక్ కీ. అంటే మీకు 2 ఉంటాయని చెప్పాను కదా, మీకు ఒక పబ్లిక్ కీ ఉంటుంది. ఇది ఏం జరుగుతుందంటే మీరు వెబ్సైట్ యాక్సెస్ చేసినప్పుడు ఆ కీ చైన్ 2 మీకు వస్తుంది. సో అంటే SSL ఎలా పనిచేస్తుంది, మీకు మనం సర్టిఫికేట్లు సర్వర్లో ఇన్స్టాల్ చేసినప్పుడు పబ్లిక్ కీ ఉంటుంది, మీకు ప్రైవేట్ కీ ఉంటుంది. మీకు నా పబ్లిక్ కీ అనేది ఇట్ ఈస్ ఫర్ ఇదనమాట. ప్రైవేట్ కీ వచ్చి సర్వర్ దగ్గర. అంటే నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి మీకు HDFCbank.com అని టైప్ చేశాను అనుకోండి. నేను బ్యాంక్ సైట్ కనెక్ట్ అయినప్పుడు అదేం చేస్తుందంటే నాకు ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. ఆ సర్టిఫికేట్ ఏంటంటే ఇదిగో ఈ పబ్లిక్. సో నేను ఏం చేస్తాను, ఈ పబ్లిక్ సర్టిఫికేట్ నాకు వస్తుంది యాక్చువల్ గా. అంటే అదేం చెప్తుంది, ఇక మీదట మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎన్క్రిప్టెడ్. యాక్చువల్ గా ఈ బ్రౌజర్ నుంచి మన సర్వర్ కి మధ్య ఎన్క్రిప్టెడ్. అంటే ఏంటి, నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి లాగిన్ అన్నాం అనుకోండి. లాగిన్ అని చెప్పి ఐడి పాస్వర్డ్ నేను పని చేసినప్పుడు
ప్రెస్ చేసినప్పుడు ఆబ్వియస్ గా ఇదేమవుద్దంటే ఇది మీకు ఆ పబ్లిక్ కీతో ఎన్క్రిప్ట్ అయిపోతుంది. ఎన్క్రిప్ట్ అయ్యి అండ్ దెన్ అదేం మీరు సబ్మిట్ చేసినప్పుడు ఓవర్ ద ఇంటర్నెట్ వచ్చి దీనికి వెళ్తుంది. యాక్చువల్ గా దీని దగ్గరకు వస్తుంది. అలాగే వీటి దగ్గర కూడా వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే దీన్ని మీకు సర్వర్ లోకి వచ్చినప్పుడు మనకి ప్రైవేట్ కీ ఉంది కదా, ప్రైవేట్ కీ ఆటోమేటిక్ ఏం చేస్తుంది, మీకు దాన్ని డీక్రిప్ట్ చేస్తుంది. మీరు చూస్తే డీక్రిప్ట్ చేస్తుంది మీకు. సో కాబట్టి ఏమైపోతుంది, ఆటోమేటిక్ గా మీకు లాగిన్ అయిపోతుంది మీకు యాక్చువల్ గా. కానీ అన్ఆథరైజ్ డేటా క్యాప్చర్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఈ ప్రైవేట్ కీ లేదుగా, మరి ఎలా డీక్రిప్ట్ చేస్తారు, మీకు చేయలేరు అనమాట. మీరు ఈ విధంగా మీకు సెక్యూర్ అవుతుందండి. మీకు అర్థమైందా ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో అంటే, బ్రౌజర్ నుంచి సర్వర్ కి ఏం జరుగుతుంది అంటే ఇది జరిగేది యాక్చువల్ గా. నౌ అయితే ఇక్కడ మీరు సర్టిఫికేట్ వెళ్ళినప్పుడు నిజం చెప్పాలంటే ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పడానికి ఎటువంటి ప్రూఫ్ లేదండి. మీకు ఎటువంటి ప్రూఫ్, నిజం చెప్పండి ఎటువంటి ప్రూఫ్ లేదు. మీరు అడగచ్చు సార్ ఇక్కడ రండి సార్, ఇక్కడ వస్తే ఇష్యూ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఓకే వాళ్ళు చెప్పాడు, వాడిని ఎందుకు నమ్మాలా? ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ ముంబై, ఓకే. సో నేను ఎందుకు నమ్మాలి, అక్కడ కనిపించింది ట్రూత్ ఏంటి. బేసిక్ గా మనం నమ్మాల్సింది అది కాదు, కింద ఇది వెరిఫైడ్ బై డిజిసర్ట్ చూసారా. ఈ డిజిసర్ట్ అనే వాళ్ళు ఎవరంటే, ఈ డిజిసర్ట్, ఎంట్రస్ట్, గోడాడీ ఇవన్నీ కూడా వెల్ నోన్ రెప్యూటెడ్ సెక్యూరిటీ. అదే మీకు మైక్రోసాఫ్ట్ అయితే వాళ్ళే వీళ్ళకంటే పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళు వాడుకుంటారు. ఇక్కడికి వచ్చాను అనుకోండి, నేను ఇక్కడికి వచ్చి మైక్రోసాఫ్ట్ soft.com అన్నాం అనుకోండి, మీకు ఇక్కడ చూస్తే వాళ్ళ ఓన్ సర్టిఫికేట్ అథారిటీ ఉంటుందండి. ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు మీరు చూస్తే కనెక్షన్కి వస్తే చూడండి వెరిఫైడ్ బై మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్. అదేం సార్ అంటే, ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇప్పుడు డిజిసర్ట్ అనేది, ఇక్కడ డిజిసర్ట్ అనేది సెక్యూరిటీ వాళ్ళు కూడా, వీళ్ళు ఒక రకంగా చెప్పాలనుకోండి, ఎలా చెప్పచ్చు, ఒక చిన్న లెవెల్ లేదంటే ఒక కార్ లెవెల్లో అనుకోండి, లేకపోతే ఒక చిరుత లెవెల్లో అనుకోండి. వేరే మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీ సింహం లాంటిది. బేసిక్గా సింహానికి దాన్ని ఏమంటారు, పులి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓకే, గ్యారంటీ ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళు ఇచ్చుకుంటారు యాక్చువల్ గా. అందుకే పెద్ద కంపెనీస్ కు వాళ్ళ ఓన్ సర్టిఫికేట్ అథారిటీ వాళ్ళకు ఉంటుంది. మైక్రోసాఫ్ట్ అయితేనేమి, ఇప్పుడు మనీ కంట్రోల్ పెద్ద ఇది కాదు కాబట్టి ఎవరు ఇచ్చారు సర్టిఫికేట్, చూడండి డీజీ సర్ట్ ఇచ్చింది, ఓకే. సరే ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చాం అనుకోండి, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా పెద్దది కదా అని అడగొచ్చు మీరు, కానీ ఇది బ్యాంకింగ్ కదండి. బ్యాంకింగ్ కి మీరే సర్టిఫికేట్ ఇస్తే మీ పేపర్ మీరే దిద్దుకున్నట్టు ఉంటుంది, అందుకని ఒప్పుకోరు అనమాట. సో ఇంట్రెస్ట్ అనమాట. కానీ మీరు ఇక్కడికి వచ్చి నేను యూట్యూబ్కి వచ్చాను అనుకోండి, మీకు యూట్యూబ్కి వచ్చి చెక్ చేస్తే మీకు సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు, గూగుల్ వాళ్ళతో ఉంటుంది అనమాట. చూసారా ఇలా ఉంటుంది. సో కాబట్టి మనకి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మనం ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మీకు వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి ఎలా జనరేట్ చేయాలో ఇవన్నీ మీకు తెలియాలి. రేపటి సెషన్ లో మనం ఏం చేస్తామంటే, ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ వాడుకొని మనకి రేపు వచ్చి కంప్లీట్ గా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనే దాని గురించి డిస్కస్ చేయాలి. మనం నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ గురించి డిస్కస్ చేయాలా. సో ఎలా దాని టీసీపీ యూడిపి ఎట్లా ఉంటుంది ఏంటి అంతా కూడా రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీకు రేపు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సరు, ఎల్లుండి వచ్చేసరికి మన ప్లాన్ ఏంటంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సరు, దాంతో పాటు వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్. మనకి ఈ రెండిటి గురించి మనం రేపు ఎల్లుండి మాట్లాడతామండి. దాని తర్వాత నా ప్లాన్ ఏంటంటే, సాటర్డే అండ్ సండే క్లాస్ లో మీకు చెప్పినట్టు రూట్ 53 రూటింగ్ పాలసీస్, గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్, ఆ రెండు మాట్లాడాలి మనకి. మీకు మేబీ 1 అవర్ ఉంటుందని, అది ఈవినింగ్ ఉంటుంది మీకు. సో ఆ తర్వాత ఆటో స్కేలింగ్ గ్రూప్స్ అనమాట. సో కాబట్టి నా ప్లాన్ ఏంటంటే, మండేకి మనం ఇది అవగొట్టేసి దెన్ విల్ గో ఫర్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే మీకు చెప్పాలనుకుంది. సో అయితే ఇక్కడ వచ్చి మనకి లెట్ మీ షో యూ, SSL uses SSL సిమెట్రిక్ ఆర్ ఏసిమెట్రిక్ అంటే వీళ్ళు చెప్పుంటారు చూడండి. ఇక్కడ మీకు ఐడియా కోసం అడిగితే ఇంటర్వ్యూలో వెరీ ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు SSL సిమెట్రిక్ ఏసిమెట్రిక్ అంటే ఒక లెవెల్లో చూస్తే మనకి ఎన్క్రిప్ట్ చేయడానికి మనం పబ్లిక్ కి వాడుతున్నాం, డీక్రిప్ట్ చేయడానికి ప్రైవేట్ కి, కాబట్టి ఒక రకంగా చూస్తే ఇది బేసిక్ ఏసిమెట్రిక్. కానీ ఓకే, వచ్చి SSL uses both asymmetric and symmetric encryption to protect a confidential and integrity of data in transit.
అయితే asymmetric encryption is used to establish the secure session between the client and server. అంటే మనకి రెండిటి మధ్య మనకి సర్వర్ కి దానికి రెండిటికి ఎస్టాబ్లిష్ అవ్వడానికి asymmetric వాడతాం. అది అయిపోయినాక ఆ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ఈజ్ యూజ్ టు ఎన్క్రిప్ట్ ద డేటా విత్ ఇన్ ద సెక్యూర్ సెషన్. డబుల్ ఎన్క్రిప్షన్ అనమాట మీకు. సో క్లయింట్ కాంటాక్ట్స్ ద సర్వర్ టు సెక్యూర్ HTTL. క్లయింట్ సెండ్స్ ద సర్టిఫికేట్ అండ్ పబ్లిక్ key. The client verifies the root authority, ensure certificate is legitimate. The client server strongest type encryption, and client encrypts the session key with the public and sends back server. Client decrypts the client communication with its private key and the session. First ikkadto step 6 తో session establish అవుద్ది. ఇప్పుడు a symmetric session key symmetric is used now to encrypt the data and decrypt the data between this అన్నమాట మీకు. ఇది బేసిక్. ఒక డౌట్ వస్తే మీకు చెప్తున్నాను యాక్చువల్గా మీకు. ఓకే, సో ఇదండి మనం ఈ రోజు మాట్లాడాల్సింది. రేపు వచ్చి మనకి we will discuss about మనకి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ గురించి మనం ఇన్ డీటెయిల్ గా మాట్లాడతాం. ఓకే, క్వశ్చన్స్ అండి. హర్ష, మా ఎన్విరాన్మెంట్ లో ఏంటంటే రెగ్యులర్ గా మేము SSL సర్టిఫికేట్స్ రెన్యూల్ చేస్తారు. బట్ ఏంటంటే అది నెట్వర్క్ టీమ్ హ్యాండిల్ చేస్తారు. మాకు వచ్చేసి ఏంటంటే నేను చార్ట్ లో చూసింది ఏంటంటే SSL సర్ట్స్ రెన్యూల్ చేసినప్పుడు జీపీజీ కీస్ వాడతారు వాళ్ళు. ఆ జీపీజీ కీస్ ఏంటండి అసలు? వాటి గురించి ఏమన్నా ఐడియా లేదండి, నేను ఎప్పుడు జీపీజీ వాడలేదు. జీపీజీ కీస్ అనేది నేను అప్డేట్స్ ఉంటాయి అనమాట. అంటే జీపీజీ కీస్ నార్మల్ గా ఎప్పుడు వాడతామంటే నేను SSL సర్టిఫికేట్స్ లో చూడలేదు, ప్యాకేజెస్ లో చూసాను. మీరు అప్డేట్ ఇట్లా చేసేటప్పుడు ఏంటంటే నిజంగా వ్యాలిడ్ సైన్డ్ ప్యాకేజ్ అని ఉంటుంది అనమాట మీకు, అంటే అప్రూవ్డ్ ప్యాకేజ్ అని చెప్పి. దాన్ని జీపీజీ సిగ్నేచర్ అని అంటారు యాక్చువల్ గా. ఇక్కడికి వచ్చి మీరు జీపీజీ సైన్ ప్యాకేజ్ అని అనుకోండి. ఇది ఏం చేస్తుందంటే మీకు ఆ సిగ్నేచర్స్ వ్యాలిడ్ కరెక్టా కాదా అని ఉంటుంది అనమాట. అంటే మనం ఏదన్నా దాంట్లో చెప్తుంది. ఇప్పుడు ఒక ప్యాకేజ్ ఉంది అనుకోండి, RPM రెడ్ హ్యాట్ ప్యాకేజ్ మేనేజర్ ఉంది. అటు రెడ్ హ్యాట్ ఇచ్చింది గ్యారంటీ ఏంది? ఎవరన్నా వేరే వాళ్ళు చేస్తుంటారేమో ఛాన్స్ ఉంది కదా. కాబట్టి దాని ఆథెంటిసిటీ కోసం మీకు జీపీజీ వాడతారు. అట్లీస్ట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం. SSL సర్టిఫికేట్స్ నేను వాడలేదు. తర్వాత ఇది వైల్డ్ కార్డ్ సెట్, నేకెడ్ సెట్ అన్నారు కదా, అవి రెండు డిఫరెన్స్ ఏమన్నా చెప్తారు? సో నేకెడ్ అనేది ఎట్లుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రేపు మీకు చూపిస్తాను. బట్ ఎనీవే, నేకెడ్ డొమైన్ అంటే ఏంటంటే మీకు ముందు తోకలు ఉండవు. అంటే సింపుల్ ఇది అనమాట. అంతే, ముందు డబ్ల్యూ ఉండవు. సో లేదా ఈ రెండిటికి ఆ సర్టిఫికేట్ అనేది రెండిటికే వ్యాలిడ్. అంటే మీకు ఈ రెండు నేమ్స్ కే వ్యాలిడ్ అనమాట మీకు. అదే వైల్డ్ కార్డ్ అనుకోండి, మీకు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. అంటే ఏంటి, ఇక్కడ యాప్ డాట్ అని CDN మీ ఇష్టం ఏది కావాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టార్ అంటే ఇక్కడ ఏదైనా, అది వైల్డ్ కార్డు. నేకెడ్ అంటే ఓన్లీ ఈ పేరుకి మాత్రమే పరిమితం. ఓకే, అంటే నేకెడ్ అంటే FQD అన్న, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ లాగా. ప్రతి ఒక్కటి డిఫైన్ అంటే మీకు సబ్ డొమైన్ ఉండదు. ఆ ఎగ్జిస్టింగ్ ఇది కానీ ఓన్లీ ఆ పేరుతో వచ్చేదే నేకెడ్ డొమైన్. ముందు సబ్ డొమైన్ లేకపోతే ఇట్స్ నేకెడ్ డొమైన్ అంతే. ఓకే, క్వశ్చన్స్. ఓకే, గుడ్. సో నాకు ఇంకా ఒక 3-4 మెంబర్స్ మనకి ఫీజు బ్యాలెన్స్ అనేది ఉందండి. దయచేసి మనకి ఆల్రెడీ 12th వచ్చేసింది జూలై. సో కాబట్టి ప్లీజ్ పంపించేసి నాకు స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే, చలో. ఎనీ క్వశ్చన్స్ గైస్? గుడ్. రేపు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఎల్లుండండి. రాబోయే మొత్తం నెక్స్ట్ అంతా కూడా IAM RDS వస్తుంది. అంతా ఇంపార్టెంట్, మిస్ అవ్వకుండా అటెండ్ కండి. ఓకే, సీ యూ టుమారో సేమ్ టైం గైస్. 8:45 పెట్టుకుందాం. ఓకేనా? బై ఫర్ నౌ.